ఒక్క మాట మాట్లాడొద్దు అంటూ సుప్రీం నిన్న సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం గత 5 ఏళ్ల పాలనలో ఎన్ని అక్రమ కేసులు పెట్టిందో మనం చూసాం. చంద్రబాబు గారి మీద 7 కేసులు, 1, 2 కాదు 7 కేసులు బనాయించింది. తప్పుడు కేసులు, అన్నీ తప్పుడు కేసులు. అలైన్మెంట్ పూర్తి కానీ రోడ్డే లేని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టింది. ఎందుకు పెట్టారో వాళ్ళకి తెలియదు, పెట్టిన వాళ్ళకి తెలియదు. కనీసం సుమారుగా 100 మందో 200 మందో ఉంటుంటారు సలహాదారులు. ఒక్క పనికొచ్చే సలహా ఇవ్వాలి రాష్ట్రానికి. 100 కోట్లు దోచిపెట్టాడు వాళ్ళందరికీ. ఆ సలహాదారుల్ని కూర్చోపెట్టి మేపి ప్రజల డబ్బు 100 కోట్లు తగలేశాడు. ఒక్క సలహాదారు ఒక్క మంచి సలహా ఇచ్చిన పాపం పోల 5 ఏళ్లలో కోట్లు తినేశారు. ఒక్కొక్కడు కూర్చుని దోచుకున్నారు అడ్డగోలుగా. చంద్రబాబు గారి మీద అలాగే స్కిల్ స్కామ్ కేసు అంట. అదేం కేసు, దిక్కుమాలిన కేసు అర్థం కాదు. 53 రోజులు జైల్లో పెట్టారు ఆయన్ని. దాని ఫలితం ఏంటో చూశారు. ఆ కేసులో సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయండిరా అంటే ఒక్క కాగితం పెట్టలేకపోయారు, ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారు. ఆ పిటిషన్ ఈ పిటిషన్ చేసుకుంటూ కాలక్షేపం చేసి 53 రోజులు మాత్రం సాగదీశారు. ఆ కేసు సందర్భంగానే ఒక ఆయన అప్రమేధావి, మేధావుల సంఘానికి మేధావి కోర్టుకు వెళ్తే విజయబాబు గారు అనుకుంటా, భారత మేధావుల సంఘానికి అతి మేధావి సంఘానికి అధ్యక్షుడు ఆయన. కోర్టుకెళ్తే కోర్టు చివాటు పెట్టి హైకోర్టు 50,000 ఫైన్ వేసింది. అయినా సిగ్గు శరం లేదు వాళ్ళకి, బుద్ధి మారదు. ఇంకొక లాయర్ చేత సుప్రీంకోర్టులో వేయించాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి, ఆయన కింద సిఐడి పనిచేస్తుంది కాబట్టి, ఆ సిఐడిని ఆయన నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలంట. అసలు ఆ కేసులే దిక్కుమాలిన కేసులు, మళ్ళీ సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే హైకోర్టు అడ్వకేట్ బాలయ్య కోర్టు చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. హైకోర్టు లాయర్ తరపున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ మణేంద్ర సింగ్ అనుకుంటా ఆయన వాదించడానికి పైకి లెగిస్తే ఆయన్నే చివాట్లు పెట్టింది. ఇంత సీనియర్ లాయర్ ఉండి మీకు సిగ్గు లేకుండా శరం లేకుండా ఎలా నుంచుంటున్నారని చెప్పి. ఆయన నుంచుంటాక 10 లక్షలు తీసుకుంటాడు, కూర్చుంటాక 10 లక్షలు తీసుకుంటాడు అనుకుంటా లాయర్. ఈ హైకోర్టు అడ్వకేట్ అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ లాయర్ని ఎట్ట పెట్టుకుందో జనాలకు అర్థం కాని పరిస్థితి. ఈ కుట్రలన్నింటి వెనకాల వైసీపీ ఉందనేది నగ్న సత్యం. ఈ సందర్భంగా కోర్టు ఎందుకు తిట్టింది, ఎన్ని చివాట్లు పెట్టింది చూద్దాం. తెర వెనుక వైసీపీ డ్రామాలపై సుప్రీం సీరియస్. చంద్రబాబుపై కేసులు సిబిఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ డిస్మిస్. ఇలాంటి పిటిషన్లు వాదిస్తారా అంటూ సీనియర్ న్యాయవాదికి చివాట్లు. పిచ్చి పిటిషన్తో పరువు పోగొట్టుకున్న హైకోర్టు న్యాయవాది. చంద్రబాబుపై ఉన్న సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 7 కేసులు సిబిఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది పూర్తి స్థాయి తప్పుడు పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా వేస్తామని జస్టిస్ బేలా త్రివేది తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. చంద్రబాబుపై జగన్ రెడ్డి హయాంలో నమోదు చేసిన కేసుల్ని ఉటంకిస్తూ ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు కాబట్టి దర్యాప్తును ప్రభావితం చేస్తారని, వాటిని సిబిఐకి ఇవ్వాలనేది బాలయ్య దాఖలు చేసిన పిటిషన్ సారాంశం. చంద్రబాబు గారు సీఎం అయ్యాడు కాబట్టి ప్రభావితం చేస్తాడంట. మరి జగన్ రెడ్డి సీఎం అయినప్పుడు ప్రభావితం చేయలేదా? చేశాడుగా సిఐడిని. మీరు దిక్కుమాల పనులు చేస్తారని చెప్పి ఎదటాళ్ళకు కూడా ఆపాదించడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వ్యవస్థల జోలికి వెళ్ళా, ఏ వ్యవస్థలో చేయి పెట్టడం. ఆయన చట్టం తన పని తాను చేసుకుపోతున్న దృఢమైన విశ్వాసం అయింది. మీకు మళ్ళీ సిఐడిని జేబు సంస్థలాగా వాడుకోలే ఆయన. ఇప్పుడు కూడా మీరు భయపడుతున్నారు కదా చంద్రబాబు గారు అండర్లో ఉంటుంది, ఆయన ఏది చెప్తే అది వింటారని. ఒక్క సంతకం చేస్తే మొత్తం కేసులన్నీ వీగిపోతాయి, మొత్తం ఫైల్స్ పక్కన పోతాయి, అన్ని విత్డ్రా చేసుకోవచ్చు. మీకు తెలుసుగా జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసావు కదా, మిగతా వాటి మీద అవగాహన లేకపోయినా కేసులు సిఐడి నువ్వు దగ్గరుండి బాగా చూసుకున్నావు కదా. ప్రజల బాగోగుల కంటే, రాష్ట్ర అభివృద్ధి కంటే నీ దృష్టి అంతా కేసుల మీదే. నీ కేసులతో పాటు ఎదటాలను కూడా ఇరికించాలా. పెద్ద గీత మీద చిన్న గీత గీసుకుందామనే ప్రయత్నం నీది. ఏం ఉపయోగపడలేదు. నువ్వు ఇవాళ శుద్ధపోసు కౌరులు చెప్తున్నావు చంద్రబాబు గారు ప్రభావితం చేస్తారని చెప్పి. నువ్వు చేసిందేంటి? 5 సంవత్సరాలు నీ పాలనలో సిఐడితో కేసులు పెట్టించి ఎంతమందిని ఎన్ని రకాల చిత్రహింసలు పెట్టావు. అన్నీ తప్పుడు కేసులే కదా. నువ్వు చేసిన ఒక్క ఆరోపణ నిరూపించగలిగావు 5 ఏళ్లలో. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుండి ధూళిపాళ నరేంద్ర, కొల్లు రవీంద్ర, దేవినేని, చంద్రబాబు నాయుడు గారు, ఏ కేసులో అన్నా నువ్వు ఒక్క కేసులో ఒక్క సాక్ష్యం ప్రొడ్యూస్ చేయగలిగావా? ఏమి చేయలేకపోయావు. ఇవాళ నువ్వు నీ పత్రిక శుద్ధ పోస కబుర్లు రాస్తున్నారు, చెబుతున్నారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టలాగన్నా బుద్ధి తెచ్చుకోండి. మీ విజయబాబుకి 50,000 ఫైన్ వేసింది హైకోర్టు, అయినా మీ బుద్ధి మార్చుకోవాలి. మళ్ళీ దూర్చావు వీళ్ళని.
చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు ఆయనపై అక్రమ కేసులు బనాయించింది వైసీపీ. స్కిల్ డెవలప్మెంట్ కేసు మొదలు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వరకు చంద్రబాబుపై నమోదు చేసిన కేసులన్నీ బూటకపు కేసులే. వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన తప్పుడు కేసులను న్యాయస్థానంలో సమర్థంగా ఎదుర్కొన్న చంద్రబాబు బెయిల్పై విడుదలై ఏపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై నమోదైన సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలంటూ తాజాగా సుప్రీంకోర్టులో హైకోర్టు న్యాయవాది బి బాలయ్య పిటిషన్ దాఖలేసి చివాట్లు తిన్నారు. బాలయ్య తరపున పిటిషన్పై వాదనలు వినిపించడానికి న్యాయవాది మణేందర్ సింగ్ సిద్ధమవగా, ఇలాంటి పిటిషన్లు కూడా మీరు వాదిస్తారా అంటూ ధర్మాసనం అసహ్యం వ్యక్తం చేసింది. పనికి మాలిన పిటిషన్లు వేసి వాదనలకు ఎలా సిద్ధమవుతారని వెటకారంగా ప్రశ్నించడంతో లాయరు పరువు పోయినట్లయింది. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదంటూ సుప్రీం ధర్మాసనం అసానంతం వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా మాట్లాడొద్దంటూ పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అప్పుడు సిఐడి నీ తాబేదారుగా ఉంది కాబట్టి సిఐడి మంచిది, బాబాయ్ మర్డర్ కేసు సిబిఐకి చెప్పమంటే చెప్పలా, నువ్వు నా సిఐడి గొప్ప అన్నావు, సిఐడిని పెట్టి ఏదో డ్రామాలు ఆడబోయావు. నీ సోదరి సునీత కష్టపడి తిరిగి ఆ కేసుని సిఐడి నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. అది అట్లా నడుస్తూ ఉంది, ఓ దారి తెని లేదనుకో. జర్నలిస్ట్ పేరిటో సామాన్యుడి పేరిటో మేధావి పేరిటో పిటిషన్లు వేపిస్తూ ఉన్నాడు వైఎస్ జగన్ రెడ్డి. కోర్టు కూడా పరిశీలన చేయాలి, తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఒక సామాన్యుడు కానీ, నీతిపరుడైన జర్నలిస్ట్ కానీ, ఒక మేధావి కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి వాదించుకోవాలంటే, సుప్రీంకోర్టు అడ్వకేట్లను పెట్టుకోవాలంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అవి ఎలా వస్తున్నాయి మీకు అన్న ప్రశ్న కూడా లేవనెత్తాలి సుప్రీంకోర్టు పిటిషన్లు వేసినప్పుడు. వీటన్నిటి వెనకాల జగన్ రెడ్డి ఉన్నాడనేది నగ్న సత్యం. తన కేసుల నుండి ప్రజలను డైవర్ట్ చేసుకోవడం కోసం ఇలా రకరకాల జిమ్మికులు చేస్తుంటాడు ఆయన. నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుందేమో కానీ నీకు చివరాఖరికి ప్రజలు ఎట్టా అయితే 11 సీట్లతో కట్టడి చేసి ఇంటికి పంపించారో అలాగే కోర్టు కూడా ఆ 11, 12 సోల మధ్య కూర్చోబెడుతుంది జగన్ రెడ్డి గారు. ఇకనన్నా మీ బుద్ధి మార్చుకొని తప్పుడు పిటిషన్లు వేయటం మానండి. మీ కేసులో, మీ అక్రమార్జన 43,000 కోట్ల రూపాయల కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ సాగదీసుకుంటూ పోతున్నట్టు అన్నిట్లో సాగదు. నీ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, 1, 2 కాదు, 30-35 కేసులు ఉన్నాయి. తీవ్రమైన ఆర్థిక నేర ఆరోపణలతో కూడిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్న కేసులు, ఈడీ సిబిఐ ఫైల్ చేసిన కేసులు ఉన్నాయి. నువ్వు వాటిని ఎదుర్కోలేక, వాయిదాలకు వెళ్ళలేక నీ ఇష్టం వచ్చిన డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటా ఆ కోర్టు ఈ కోర్టులో రకరకాల పిటిషన్లు వేసుకుంటా తీసుకుంటా వస్తున్నావు. అలాగే కోడికత్తి టమాటా సాస్ కేసు, దాన్ని సాగదీస్తున్నావు. మొన్న ఎలక్షన్లో కూడా కులకరాయ డ్రామాడు, అది టమాటా సాసే తెలిసిపోయి బయటపడిపోయింది. నీలాగే అందరూ ఉంటారు, అందరూ చేస్తారని భ్రమలోంచి బయటికి రా జగన్ రెడ్డి. సుప్రీంకోర్టు చివాళ్ళతోనే సిగ్గు తెచ్చుకోండి.